డార్లింగ్ అది ఇది అని చెప్పేసి మొత్తం క్లారిటీ తెచ్చుకుంటాను. రామ కూడా నాలాగే ఆ సెట్ అంటే ఇది ఇక్కడ వస్తుంది, మరి ఇక్కడ విగ్రహం రాలేదే, వస్తుంది సార్ ఇక్కడ విగ్రహం వస్తా అంటాడు, మరి ఇక్కడ స్టెప్స్ వస్తాయంటే ఆ స్టెప్స్ వస్తాడు. ఇవన్నీ అంటే నాకు అర్థం కాదు ఏం చెప్తున్నాడు, చూపిస్తాడు డయాగ్రామ్ చూపిస్తాడు కానీ నాకు అర్థం కాదు. ఓకేనా అండి, కానీ చివరికి సెట్ వేసిన తర్వాత అద్భుతం ఉంటుంది. అంటే ఎప్పుడు యాక్చువల్గా తనకు గోస్ట్ మౌనిక ఉంది, మా అమ్మాయి వేరే విషయం కానీ అది అంతే కదా, నువ్వే కదా చేస్తా అంతా. సో మౌనిక అండ్ రామ యాక్చువల్లీ ఇంకా తన పేరు చెప్తే ఎవరి పేరు చెప్తే ఒకళ్ళైనట్టు చెప్తున్నా. సో ఎప్పుడు తిట్టుకుంటాను కానీ చివరిలో మాత్రం నువ్వు అద్భుతం చేసి చూపిస్తావు ఈరోజు ఇలా ఉంది అంటే. లవ్ యూ రామ, థ్యాంక్ యూ. అండ్ అండ్ నవీన్ గారు, రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారు, ఓకే. రవి గారు థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పుడు ఒక ప్లాట్ఫామ్ చాలా ఎప్పుడు చెప్పేదే, ఎందుకంటే ఇలాంటి సినిమా చేస్తున్నామంటే ఎప్పుడు ఏది రంగస్థలం దగ్గర నుంచి, రంగస్థలం నుంచి నాకు సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయంటే కేవలం మైత్రిని అని చెప్తా. ఏం చెప్తానంటే నాకు ఇప్పుడు అబ్జెక్షన్ లేదు, ఇంటేడుగా అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు ఎగ్జాము రీరైట్ చేయడానికి అవకాశం ఉంటే ఎవడు ఫెయిల్ అవుతాడు చెప్పండి? సో నేను అంత గ్రేట్గా ఫీల్ అవట్లా, బికాస్ నేను ఎప్పుడు ఎగ్జామ్ రాసి మళ్ళీ కొట్టేసి మళ్ళీ రాసుకుంటా. ఈ సీన్ బాగాలేదంటే మళ్ళీ రాస్తుంటాను, మళ్ళీ తీస్తుంటాను. ఒక సీన్ రీషూట్ చేసే సందర్భాలు 3-4 టైమ్స్, ఒక సీన్ 2-3 టైమ్స్ రీషూట్ చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయో. ఈ నెవర్ క్వశ్చన్. మీరు ఎప్పుడు వచ్చినా సరే నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళే లేరు. సో నిజంగా డైరెక్టర్ అంత ఫ్రీడమ్ ఉంటే కనుక, ఈవెన్ నా ఒక్కడికే కాదు, అయితే మీ సంవత్సరం చేసే ప్రతి డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఉందని నాకు తెలుసు. బట్ ఇలా ఉంటే కనుక ఉంది కదా, లేదా నా ఒక్కడికేనా? అంతే రవి గారు మీరు దాని. సో ఇది మాత్రం నా సక్సెస్ కారణం మాత్రం కేవలం నేను మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టేసేయచ్చు కాబట్టి అవకాశం ఇవ్వడమే. మీరు తెలియకుండా ఇట్స్ యువర్ గ్రేట్నెస్ అంతే. ఈ సక్సెస్ కేవలం మీకే చెల్లుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ డార్లింగ్ ర్యాండమ్గా చెప్పేసి నాకు కనిపిస్తే, ఎందుకంటే ఇవన్నీ చదవాలంటే నాకు కనిపించట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగా. నేను సినిమా చేసేటప్పుడు నా పేరుతో పాటు ఇంకో పేరు ఎప్పుడు ఇద్దరు కంటిన్యూ అయ్యేది. అంటే నేనున్నాను అంటే నా పేరు సుకుమార్ కాదు, సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ నా పేరు. బికాస్ నేను తను లేకుండా ఎప్పుడు సినిమా తీయలేదు. ఐ థింక్ ఈ ముందు కూడా తీనేమో కూడా డెఫినెట్గా. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం అంటే తన ఫస్ట్ ఆడియన్, తను ఇచ్చే ఎనర్జీ ఉంటుంది. ఈ పుష్ప 2 సంబంధించి తను ఇచ్చే ఎనర్జీ ఉంది. ఫస్ట్ కథ చెప్పిన వెంటనే నేను బోస్ గారితో దేవి గారితో స్పెండ్ చేయడం ఇష్టం. ఇద్దరు పుష్ప 2 కథ చెప్పగానే ఫస్ట్ చెప్పాను, అయిపోయిందిగా సినిమా అంటున్నారు. ఇంకో విషయం చెప్పాల్సి మీకు, పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ రిలీజ్ చేశాను నేను. ఎగ్జాగరేషన్ లేదు, తెలుసు దేవి తెలుసు, కథ విన్నాడు కాబట్టి, మొత్తం విన్నాడు కాబట్టి. ఇది పూర్తి కథలో మళ్ళీ సగం రిలీజ్ చేశాను నేను. సో అనుకోకుండా అలా అయిపోతుంది. సీన్ రాసేటప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చి చిన్న డెవలప్మెంట్స్ వచ్చి అలా అయిపోతుంది. తెలుసండి, ఫస్ట్ హాఫ్ చెప్పిన వెంటనే డార్లింగ్ సెకండ్ హాఫ్ ఏంటంటే నో అయిపోయింది కదా, అయిపోయింది సినిమా ఇంతే అంటున్నాడు దేవి. సో అంటే నా ముందు డార్లింగ్ నువ్వు కూడా అన్నావు, అది వేరే విషయం. వెరీ ఫస్ట్ నువ్వు కథ చెప్పినంటే, ఏ హీరోయినా కథ చెప్తే ముందు మొత్తం కథ చెప్పమంటారు కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయినంటే ఇంకా వదిలేసే, అయిపోయింది కదా, వద్దు నీకు వెళ్ళిపో అన్నాడు. ఈ హై అలాగే ఉండే నాకు వెళ్ళిపోను అని తను. సో ఫస్ట్ నుంచి ఆ వైబ్స్ అంతనే ఉన్నాయి. అలాగే ఫస్ట్ సినిమా షూట్ చేసిన తర్వాత, ఎడిట్ చేసిన తర్వాత కొన్ని సీన్లు దేవి చూపించాను. అప్పుడు చంద్రబోస్ గారు దేవి ఇచ్చిన ఎనర్జీ, ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు చూడాల, అసలు ఇంత ఉంది ఫేస్లో. నాకు అప్పుడే ఎంత ఎక్స్ప్రెషన్ ఎప్పుడు లేదు. వాళ్ళంతా అవునా నిజంగా అంత ఉందా అని. డార్లింగ్ ఇది చూడండి, సినిమా ఏమవుతుందో చూడండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, ఎప్పుడు అంత ఇట్స్ లైక్ యు ఆర్ మై ఎనర్జీ. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ సరే, నేను అంటే మెయిన్ ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్లోను అందరు డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఉన్నారు. నేను చెప్తా పోతే ఫీల్ అవుతారేమో కానీ సత్య కనిపిస్తున్నాడు. సత్య నీకు రంగస్థలం చెప్పాలనుకుంటున్నాను నేను గురించి. నేను పాపం నిద్రలేని రాత్రులన్నీ ఎన్ని గడుపుతావో 8 రూముల్లో కానీ నువ్వు, అర్థమైందా? అసలు ఎంత సిన్సియర్ అంటే నువ్వు ప్రతి ఫ్రేమ్ని ఎక్కడికి పోకుండా. ఈ సినిమా సంబంధించి చూడండి, ఈ సినిమాలో చిన్న లీక్ ఒక్క కూడా లీక్ అవ్వాల. 8 రూమ్ నుంచి అన్ని సినిమాలకి ఎంతో కొంత లీక్ అవుతుంది. అంటే సత్య ఎంత దారుణం అంటే
సొంత ప్రొడ్యూసర్సే సత్యాన్ని నియమించారు. వాళ్ళు సినిమా చూడడానికి వస్తే వాళ్ళు ఆఫ్ చేసి, సార్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నాకు ఫోన్ చేస్తాడు. సార్ సిస్టమ్ ప్రాబ్లం సార్, డౌన్ ఉంది సార్, ఏదో సంథింగ్ ఇంకా పవర్ లేదు ఏదో చెప్తాడు. చెప్పి నాకు ఫోన్ చేస్తాడు, సార్ నవీన్ గారు, రవి గారు వచ్చారు సార్, చూసారంటారా అని. చూపించుకుంటారా అని అంటే, లేదు ఇంకా నేను ఎయిటింగ్ అవ్వలేదు చేయలేదు అంటే, సార్ నేను పంపించేస్తాను సార్ అని వెళ్ళి ఏదో చెప్పి పంపించేశాడు ఒకసారి మిమ్మల్ని. సో మిమ్మల్ని కూడా పంపించేసాడు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎంతైనా చెప్పాలి అసలు. చంద్రబాబు చెప్పారు సారీ, విష్ణుదేవ్ అసలు పేరు కూడా గుర్తురావట్లే, అలా ఉంది నాకైతే. మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్, ఒక డిపార్ట్మెంట్ చెప్దాం. కెమెరా డిపార్ట్మెంట్ సూరి అండ్ రాము అండ్ స్పెషల్లీ ఫోకస్ పుల్లర్ కుమార్ ఉన్నాడా? కుమార్, సారీ కుమార్, నిజంగా ఎన్నిసార్లు యాక్షన్ కట్ అంటే నీ ఫోకస్, అందులోకి అన్మార్ఫిక్ లెన్సెస్ ఇవి అసలు చాలా ఇలా అంటే మిస్ అయిపోద్ది అనమాట. సో ఎంత జాగ్రత్తగా అంటే వాళ్ళకి ఎంత గుండెలో రైలు పెరుగుతూ ఉంటాయి, ఎవరో తిట్టడానికి ట్రై చేస్తుంటారు, అవుతుందా లేదా అని చెప్పి. కానీ అమేజింగ్. కూబా లాంటోడు, కూబా సాధారణ ఎవరిని పొగొడ్డు, కూబా చెప్పి ఈ స్టాప్ నాచ్ అన్నాడంటే ఇంక నువ్వు అదిరిపోయావు అంతే పోను. అండ్ సూరి, థ్యాంక్ యూ సూరి, ఎప్పుడెప్పుడు సపోర్ట్ చేసినందుకు, కూబాకి నాకు మధ్య గొడవలు రాకుండా చూసినందుకు, జాగ్రత్తగా మేనేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ రమేష్, జిమి రమేష్ రా రమేష్, థ్యాంక్ యూ రమేష్. బికాస్ నాకు తెలుసు ఆ జిమ్మి టీం అంతా కూడా ఎంత టెన్షన్ ఉంటుందో. బికాస్ ఫ్రేమ్ అటు మిస్ అయినా అందరం తిడుతుంటాం, మిస్ అయింది అంటాం, పర్ఫార్మెన్స్ మళ్ళీ ఆర్టిస్ట్ అయితే మళ్ళీ పర్ఫార్మ్ చేయించాలని. సో ఒక్కొక్క టీం కంటిన్యూస్గా ఎంత హార్డ్ వర్క్ అంటే ఎంత చెప్పినా సరిపోదు. అండ్ దేవా, హౌ ఇస్ యువర్ హెల్త్, బాగుందా? చెవలో వచ్చి షో చేసావు, ముందు నుంచి చేసావు నువ్వు. దేవా ఆర్యా నుంచి తెలుసు, యాక్చువల్గా ఆర్యా నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నాడు దేవా. బికాజ్ రత్నవేల్ గారి మధ్యలో వేరే సినిమా క్లాష్ ఉండడం వల్ల తను ఆల్మోస్ట్ 20-25% ఆర్యా చేశాడు తను. అక్కడి నుంచి నాకు ఫ్రెండ్ యాక్చువల్గా. సో అక్కడి నుంచి ఇప్పటికీ ఈ సినిమా జరుగుతున్నప్పుడు తెలుగు తను పోలెండ్ ఫోటోగ్రాఫర్ కదా అని తనకు సపోర్ట్ తీసుకొచ్చాను నేను, నాకు సపోర్ట్ ఉంటారని. థ్యాంక్ యూ దేవా, లవ్ యూ. అండ్ ప్రకాష్ నుంచి మనం మాట్లాడలేదు కదా మనం, చెప్పానా? చెప్పలేదు అయితే ఓకే. ప్రకాష్ ఫైట్ మాస్టర్ వచ్చాడు, ఫస్ట్ ఎయిడ్ అయిపోయాడు తను. సో బికాస్ నా ముందే షార్ట్ మొత్తం కంపోజ్ చేయడం, అందరిని ఆర్టిస్టులు పెట్టేసేయడం. నేను పుష్ప 1లో ఒక షార్ట్ చూశాను సడన్గా, నేను షూట్ చేస్తూ పక్కెళ్ళి ప్రకాష్ తీసుకురామని చెప్పాను. కెమెరా పర్మెంట్ చాలా బాగా తీసుకొచ్చాడు. ఎవరు వేసేదన్నా ప్రకాష్ వేసాడంటే ఆగ్రాను అయితే అని. అక్కడ ప్రకాష్ డైరెక్షన్ బట్ అయిపోయింది. ఐ థింక్ నువ్వు ఫిక్స్ అయిపోమ్మా, నెక్స్ట్ కూడా నువ్వు డైరెక్షన్ పట్టమంటే. లవ్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ. అండ్ జగదీష్, యాక్చువల్గా బోట్ ఎపిసోడ్ అట్లా వచ్చిందంటే కారణం నువ్వే. బికాజ్ నేను లాస్ట్ మినిట్లో అంత టెన్షన్ అయిపోతున్నాను. యూ మేనేజ్ ఎవ్రీథింగ్, వెరీ గుడ్ జాబ్, సీరియస్గా. లవ్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. అండ్ జగదీష్, థ్యాంక్ యూ రా, నిజంగా నువ్వన్నీ లైక్ ఎంత జర్నీ, మనకు ఆల్మోస్ట్ 5 years జర్నీ, చాలా జాగ్రత్తగా అర్థం చేస్తున్న క్యారెక్టర్ని. ఇప్పుడు నిజంగా నువ్వు లేకపోతే ఊహించలేని సినిమా నేను బన్నీ గారి పక్కన నువ్వు లేకపోతే నేను ఊహించలేను. ఇప్పుడు వేరే ఒక బికాస్ ఫిల్టర్ వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు కాకుండా వేరే అయితే ఊహించలేను నేను అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, మీకు థ్యాంక్స్ కాదు సారీ చెప్పాలి. అవినాష్, బికాస్ ఎంత టెన్షన్ అంటే చివరిలో ఎంత సీజీ వర్క్ అంటే అసలు ఎంత అబ్బా అసలు మీ కష్టానికి. బట్ బిగినింగ్ పోర్ట్ ఫైట్ చూసినప్పుడు నేను అమేజ్ అయిపోయింది. కానీ బికాస్ మనం చిన్న సెట్ వేసాం, చిన్న ర్యాంప్ వేసాం, దాని మీద షూట్ చేసాం. మీ యాక్షన్స్ అవన్నీ కూడా వెరీ రియల్. థ్యాంక్ యూ కమల్ సార్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ కమల్ సార్. అండ్ గణేష్ మాస్టర్, ప్రేమ్ లేడ్ యాక్చువల్గా గణేష్. థ్యాంక్ యూ గణేష్. నేనే పరిచయం చేశాను నేను, నేనే, అదిగో చూడు, ఈజ్ మై ప్రోడక్ట్. జగడ్కి గణేష్, థ్యాంక్ యూ గణేష్. ఎందుకంటే కరెక్ట్గా మధ్యలో వచ్చి ఇలా కావాలనుకున్నప్పుడు వెంటనే తీసుకొచ్చి చేసావు. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ మనం చెప్పేసాం కదా, నేను సుబ్బు ఇలాగే మర్చిపోతున్నా. సుబ్బు, చాలా నీకు టెన్షన్ ఇచ్చేస్తుంటాను నేను, హార్ట్ అటాక్ కూడా ఇచ్చుంటాను నీకు కదా చాలాసార్లు. ఎప్పుడు ఈ ప్రాపర్టీస్ అని లాస్ట్ మినిట్లో డిసైడ్ అవుతాయి పాపం. ఎప్పుడు మార్నింగ్ సెట్ రాగానే డిసైడ్ అవుతాయి పాపం, పరిగెడతారు.
థ్యాంక్ యూ సుబ్బు, సీరియస్గా. అయినా ఎప్పుడు పాప నవ్వుతూ వచ్చి, అంటే అస్సలు ఇంత శ్రమ కూడా లేకుండా ఎప్పటికప్పుడు ఎప్పుడు నా లేటే కానీ, ఈ సినిమా సమయం నా లేటే కానీ, అసలు ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక్కసారి ఇప్పుడు లేట్ లేదు. దే మేనేజ్డ్ వెరీ వెల్. ఐ నో లాంగ్ జర్నీ. థ్యాంక్ యూ సుబ్బు, లవ్ యూ సీరియస్గా. ఇప్పుడు చెప్పలేకపోయాను నీ గురించి. థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరున్నారు? అనురాగ్, దొరికితే చెప్పేస్తున్నా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అనురాగ్. అసలు పాట్నాలో అంటే పాట్నా పెట్టడం దగ్గర నుంచి, షో పెట్టడం దగ్గర నుంచి, నువ్వు బన్నీ అతని ఆరా ఏంటి, అసలు ముందు ఎట్లా ఉంది, ఇండియా అంతా ఎలా ఉంది క్రేజ్ అని యూ జస్ట్ ఫస్ట్ గెస్ట్ చేసింది అంత బాగా ఉన్నదే. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ పబ్లిసిటీకి సంబంధించి కూడా ఈవెన్ ఏదైనా చిన్న విషయం సరే అనురాగ్ కాల్ చేస్తున్నా, అంత కామన్ సెన్స్ అనమాట. ఇదిలో అయితే వర్కౌట్ అవుతుంది, ఇదిలో అయితే వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనురాగ్. అండ్ మధు గారు, మా పిఆర్ మధు గారు థ్యాంక్ యూ మధు గారు. అప్పుడే మీరు ఆర్యా నుంచి జర్నీ ట్రావెల్ చేస్తున్నాం మేము అందరం. థ్యాంక్ యూ. అండ్ మధు ఇక్కడ ఉన్నారు, మధు గారు, అవి మధు గారు. అండ్ అంటే దొరికితే చెప్పేస్తున్నా, నాతో వర్క్ చేసిన తరిగొప్పల అండ్ డ్రైవర్ సీను, బద్రి, ముందు నా కృష్ణ. యా థ్యాంక్స్ రా అందరి. థ్యాంక్ యూ సపోర్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పాల్సింది నవకాంత్. అసలు మర్చిపోతున్నాం నవకాంత్ అంటే. మొత్తం సినిమాలో అన్ని ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసింది నవకాంత్. కొన్నిసార్లు ఒక కీచా ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, కానీ మొత్తం ఫైట్స్ అన్ని నవకాంత్. ఇందులో ఈ సినిమాలో ఉన్న ప్రతి పోర్షన్ నవకాంత్. అండ్ టచ్ చేసి మాత్రం ప్రకాష్ మాస్టర్ అండ్ పీటర్ మాస్టర్ చేసినట్టున్నారు. అండ్ గుర్తులే కానీ మొత్తం ఫైట్స్ అయితే బిగినింగ్ ఫైట్ కానీ ఈజ్ లైక్ ఎలా అంటే, పుష్ప 1 చేస్తున్నప్పుడు తను పక్కెళ్ళి చేసి ఎడిట్ చేస్తుండేవాడు. అక్కడ మాస్టర్ చెప్తుండేవాడు, ఈ అబ్బాయి చాలా షార్ప్ ఉన్నాడు అనుకున్నాను. కీచా మాస్టరు ఎక్కడి నుంచి వస్తున్నాడు, బ్యాంకాక్ నుంచి వస్తున్నాడు కాబట్టి తను సపోర్ట్గా ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది ఎవరనంటే నవకాంత్ పిలిచాను. అప్పుడు నవకాంత్ కంపోజ్ చేసి చూసి